హలో భయ్యా, ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్డినో బోర్డ్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అది సింపుల్గా ఉండబోతుంది. దీనికి సంబంధించిన కోడ్ ఇంకా సాఫ్ట్వేర్లో ఎలా అయితే కోడింగ్ చేయాలో ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అండ్ దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా ఓన్లీ 3 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఆర్డినో యూనో, ఇది మన మెయిన్ కాంపోనెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డినో యూనోకి కమ్యూనికేషన్ వైర్ అనమాట, దీని నుంచి కోడింగ్ చేస్తాం. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక ఎల్ఈడి, నా దగ్గర ఎల్లో ఉంది కాబట్టి తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్తోనైతే చేయబోతున్నాం. ఫస్ట్ ఈ ఆర్డినో బోర్డ్కి మన కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ పోర్ట్ యూఎస్బి పోర్ట్ వచ్చేసి మన పీసీకి అయితే పెట్టేద్దాం. తర్వాత మీరు లైట్ చూడొచ్చు, మన బోర్డ్ వచ్చేసి కనెక్ట్ అయింది. ఇప్పుడు మన ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆర్డినో సాఫ్ట్వేర్లో ఫైల్స్ అనే బటన్ ఫైల్స్ అని ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మీరు న్యూ ఫైల్స్ అని ఓపెన్ చేసేసి దాంట్లో మళ్ళీ ఒకసారి ఫైల్స్ అని ట్యాప్ చేసుకొని దాంట్లో ఎగ్జాంపుల్స్ అని ఉంటుంది చూడండి, దాన్ని తీసుకొని బేసిక్లో మీరు బ్లింకింగ్ అని ఉంటుంది, లేదంటే బ్లింక్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా ఏ బోర్డ్ అయితే వాడుతున్నారో ఆర్డినో యూనో వాడుతున్నాం కాబట్టి ఆర్డినో యూనో అండ్ కామ్ వచ్చేసి 13 తీసుకోవాలి ఆర్డినో యూనోకి. తర్వాత దాన్ని అయితే వెరిఫికేషన్ అయితే చేసుకుందాం. వెరిఫికేషన్లో అయితే నాకు ఏం ఎర్రర్ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మన దీన్ని అయితే అప్లోడ్ చేసేద్దాం. సో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో మనకు అప్పుడే చూడొచ్చు ఇక్కడ లైట్ అయితే బ్లింకింగ్ అవుతుంది. సో ఇప్పుడు మన కాంపోనెంట్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మన ఈ బోర్డుకి అయితే ఎల్ఈడి పెట్టేద్దాం. సో ఇప్పుడు ఈ ఎల్ఈడిలో ఏదైతే లాంగ్ వైర్ ఉందో పాజిటివ్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో 13కి అయితే పెట్టాలి. అండ్ నెగిటివ్ వచ్చేసి దాని కిందనే గ్రౌండ్ అని ఉంటుంది, దానికైతే కనెక్ట్ చేయాలి. అండ్ మనం ఇచ్చేది పీసీ నుంచి ఎలక్ట్రికల్ సప్లై, సో దాన్ని అయితే పీసీ కనెక్ట్ చేస్తే స్టార్టింగ్లోనే చూడొచ్చు మనకి లైట్ అయితే బ్లింకింగ్ అవుతుంది. ఇది చూసారు కదా, ఈ ప్రాజెక్ట్ ఎంత సింపుల్గా ఉందో ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ దెన్ 97% అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. నాకు తెలిసి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. బోర్డ్తో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.